స్టార్టింగ్ ప్రేయర్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఓకే, మనము 2వ అధ్యాయం 7వ శ్లోకం వరకు చెప్పుకున్నామండి. సో ఒక్కసారి మనము మళ్ళా ఒకసారి సెకండ్ అధ్యాయం నుంచి చెప్పుకొని మళ్ళా మనము మన దాంట్లోకి వెళ్ళిపోతాము. ఓకే, ఇంతవరకు మనకి అర్జునుడు ఏం చెప్పాడు అని అంటే ఆయన యుద్ధం ఎందుకు చేయాలనుకోవటం లేదు అనే విషయాలను గురించి ఆయన మనకు చెప్తూ వచ్చారు ఫస్ట్ అధ్యాయం అంతాను. ఆయన 5 రకాలైనటువంటి కారణాలు చెప్పారు. దాంట్లో ఉన్నది వచ్చి దయ, కృప ఫస్ట్ కారణము. అండ్ నాకు రాజ్యం అవసరం లేదు, నా రాజ్యం సుఖానిచ అని చెప్పి మనకి ఆ విధంగా నాకు సుఖాలు అక్కర్లేదు, ఇంక రాజ్యభోగాలు అవసరం లేదు అని చెప్పి చెప్పున్నారు. తర్వాత 3వ కారణం ఏం చెప్పారంటే పాపమే కదా వస్తుంది ఇవన్నీ చేయడం వల్ల అన్నట్టు చెప్పారు. ఇంకా 4వ కారణం కులక్షయం అవుతుంది, కులధర్మాలన్నీ పోతాయి, వంశాలు నాశనం అయిపోతాయి, సాంప్రదాయాలన్నీ నశిస్తాయి అన్నట్టు కులక్షయం అవుతుంది అని 4వ కారణం చెప్పారు. అండ్ 5వ కారణం వచ్చి అనిశ్చయ పరిస్థితి అనమాట. ఇంకా నేనేం చేయాలో నాకు తెలియట్లేదు అన్నట్లు 5 కారణాలు. 4 కారణాల వరకు మనకి 1వ అధ్యాయంలో అయింది. 2వ అధ్యాయంలో ఇంకా ఆయన 10వ శ్లోకం వరకు మాట్లాడుతూ ఉంటారు. అంతవరకు ఆయన ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు అని అనిశ్చయ స్థితి వచ్చేటట్లు చెప్పున్నారు అనమాట. ఈ 5 కారణాల వల్ల ఆయన నేను యుద్ధం చెయ్యను అన్నట్టు చెప్పారనమాట. ఓకే, ఇప్పుడు మనము మనకి శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదటిగా 2వ అధ్యాయంలోనే మాట్లాడతారు. ఇంతవరకు ఆయన మాట్లాడలేదన్నమాట. 2వ అధ్యాయంలో 2వ శ్లోకంలోని ఫస్ట్ ఆయన మాట్లాడతారు. సో ఆయనని శ్రీ భగవాను వాచ అని చెప్పి సంబోధించారనమాట. భగవానుడు అని ఎందుకు సంబోధించారు అనేది కూడా మనం చెప్పుకున్నాము. అండ్ మామూలుగా అయితే శ్రీ పార్వత్యో వాచ, విష్ణు వాచ, ఈశ్వరో వాచ అని అంటారు అని ఉంటుంది మనకి మామూలుగా. కానీ ఇక్కడ వచ్చి శ్రీ భగవాను వాచ అని ఎందుకు అన్నారు అని అంటే భగవంతుడు అంటే ఆయనకి కనీసము ఒక 6 గుణాలైనా సంపూర్ణంగా ఉండాలన్నమాట. అలాంటిది ఈయనకి అన్ని గుణాలు సంపూర్ణంగా ఉన్నాయి. అండ్ ఈయనే సృష్టి స్థితిలయ కారకుడు కాబట్టి అన్ని ఈయనే చూసుకుంటాడు, అన్ని ఈయనలోనే ఉన్నాయి. సో అందువలన ఇక్కడ వ్యాస మహర్షి శ్రీ భగవాను వాచ అని చెప్పి స్టార్ట్ చేశారు అని ఆ గుణాల గురించి కూడా మనము డిస్కస్ చేసుకున్నాము. ఫస్ట్ స్టార్ట్ చేయడమే శ్రీ భగవాను వాచ అని చెప్పి స్టార్ట్ చేస్తారు. కుతస్త్వాకష్మలమిధం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున. ఇక్కడి నుంచి భగవానుడు చెప్తాడండి. భగవానుడు చెప్పేది కూడా 3 విషయాలను దృష్టిలో పెట్టుకొని చెప్తాడనమాట. అది తత్వదృష్టి అండ్ ధర్మ దృష్టి అండ్ భౌతికంగా అంటే మెటీరియల్ లెవెల్లో. ఫస్ట్ తత్వం చెప్తారు, తర్వాత ధర్మం అంటే వ్యవహార దృష్టితో చెప్తారు, తర్వాత ఇంకా మెటీరియల్ లెవెల్లో కూడా చెప్తారనమాట. దీంట్లో ఆర్యులు అనార్యులు గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. ఎవరు ఆర్యులు ఎవరు అనార్యులు అని కూడా. సో వాళ్ళు ఏ పనులు అయితే చేయాలి అని కూడా మాట్లాడుకున్నాం మనము. ఇవన్నీ ఈ 3 దృష్టిని పెట్టుకొని నువ్వు ఏ దృష్టిలో చూసినా నువ్వు చేసే పని అకీర్తికరము అంటే అది కరెక్ట్ కాదు, ఇన్ని రోజులు దీనికోసం వెయిట్ చేసి ఇప్పుడు నువ్వు ఇలా అనడం కరెక్ట్ కాదు, యుద్ధంలోంచి పారిపోయావు అని అంటారు అని చెప్పి మన లేచి యుద్ధం చెయ్యి అని చెప్పి ఫస్ట్ వర్డ్ చెప్తారనమాట. ఓకే, భగవానుడు చెప్తాడు. అయినా కూడా ఇంకా మన అర్జునుడికి
ఇంకా కొంచెం ఉండిపోయింది ఆ మోహం అనేది. ఇంకా మామూలుగా ఎవరిదైనా మాట్లాడినప్పుడు మాట్లాడనియాలి కదా మనము. ఇంకా మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఆయన డౌట్స్ ఇంకా ఉండిపోయాయి. సో అవి కూడా ఇంకా చెప్తున్నారనమాట. ఇప్పుడు అర్జునుడు ఇంకా 10వ శ్లోకం వరకు ఆయనే చెప్తూ ఉంటారనమాట. సో మనము ఇవన్నీ ఒక్కసారి జస్ట్ ఊరికినే చెప్పేస్తానండి. అందుకోసమనే ఉత్తిష్టంతి అని చెప్పి లేసి యుద్ధం చెయ్యి అని చెప్పి మనకి భగవానుడు రెండవ శ్లోకంలో చెప్తారనమాట. మూడు నుంచి క్లైభ్యం మాస్మగమః పార్థ నయతద్వయ్యుపపద్యతే శుద్ధ్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప. ఈ క్లైభ్యం అనేది ఆయనకి క్లైబ్యం అంటే క్లైబ్యం అంటే నెపంసకత్వం అని ఇక్కడ ఒక అర్థం వస్తుంది అనమాట. అంటే పిరికితనము, అధైర్యము అన్నట్టు అనమాట. ఈ స్వభావాలన్నీ వదిలేసే ఇంకా అని చెప్పి చెప్తున్నారనమాట. ఇంకా సుగుణాలు అనే ధైర్యము, నిర్భయత్వము అనేవి ప్రధానమైన సుగుణాలు అనమాట. ఈ రెండు ఉంటే మిగిలిన అన్ని సుగుణాలు వచ్చి చేరుకుంటాయి అన్నమాట. సో వీటి గురించి ఇంకా మనం విపులంగా 16వ అధ్యాయంలో తెలుసుకుంటాము. ఇది ఈ మొత్తం సుగుణాలు 26 రకాలు. దాంట్లో మనకి ఈ 2 గుణాలు మేడం వాయిస్ వినపడట్లేదు. బాగానే ఉందిగా. మీ నెట్ ప్రాబ్లం ఏమో మేడం. స్పీకర్స్ ఒకసారి లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి. అందరికి క్లియర్ గానే ఉంది కదా? ఒక నిమిషం. రామాదేవి గారు, మేము మాట్లాడేది వినిపిస్తుందా? క్లియర్ గానే ఉందండి అందరికి. ఆవిడకి ఆ ప్రాబ్లం ఏంటండి? జ్యోతి కంటిన్యూ. 16వ అధ్యాయంలో మనకి మొత్తం అన్ని సుగుణాల గురించి చెప్తారండి. కానీ ఇక్కడ ఈ 2 సుగుణాలు ఉంటే మిగిలిన అన్ని సుగుణాలు. నో వాయిస్ సార్. మీరు వాల్యూమ్ పెంచుకోండి. జ్యోతి కంటిన్యూ. ఈ రెండు సుగుణాలు అనేది ధైర్యం అండ్ నిర్భయత్వం. నేను ఏమైనా చేయగలను అనే నిర్భయత్వం అండ్ ధైర్యం, ఈ రెండు ఉంటే మనకి మిగిలిన అన్ని సుగుణాలు కూడా వచ్చి చేరుకుంటాయి అన్నమాట. అలాంటివి ఈ 2 సుగుణాలను గురించి ఇక్కడ మనకి చెప్తారనమాట. ఉత్సాహము, సాహసము, ధైర్యము, సద్బుద్ధి, శక్తి, పరాక్రమము, ఇవన్నీ గుణాలు కూడా ఎక్కడ ఉంటాయో అక్కడే సాక్షాత్ భగవంతుడు కాపురం ఉంటాడు అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారనమాట. దీన్నే ఉత్సాహ సాహస ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ షడతే ఎత్ర తిష్టంతి తత్ర దేవతాపి తిష్టతి. అంటే ఎక్కడ ఉంటాయో అక్కడే ఆయన ఉంటారు అన్నట్టు అనమాట. అంటే జ్ఞానం ఎక్కడ ఉంటుందో ఆయన అక్కడ ఉన్నట్టు. ఆ విధంగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ధైర్యం అనే సుగుణం గురించి చెప్తారనమాట. భగవానుడు ఫస్ట్ నోరు తెరవడమే నిర్భయత్వం అనే దానితోనే ఆయన నోరు తెరుస్తారనమాట. అంటే ఇంకా నువ్వు భయపడక అనే ఒక నిర్భయత్వాన్ని బోధించడమే గీతాచార్యుల యొక్క ఆయన ప్రతిపాదించే నిర్భయత్వం గురించి ప్రతిపాదిస్తాడనమాట ఆయన భగవంతుడు. సో నిర్భయత్వం అనేది చాలా మంచి సుగుణం. 26 సుగుణాలలో ఇది కూడా వన్ ఆఫ్ ద అయినా కూడా ఇది చాలా ముఖ్యమైనది అన్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. సో నిర్భయత్వ రూపంలో ఇది రామబాణం లాగా మనకి పనిచేస్తుంది చెప్తారనమాట. అందుకోసమే ఉత్తిష్టంతి, లేసి నీ కార్యం నువ్వు చెయ్యి, లేము అని చెప్పి చెప్తారనమాట. ఓ అర్జున, లేసి నీ పని నువ్వు చెయ్యి అని చెప్పి. ఇంతవరకు నువ్వు బయట ఉండే శత్రువుల గురించి పోరాడావు. అంటే మన అర్జునుడు ఏమి తక్కువైన వాడు కాదనమాట. ఈవెన్ స్వర్గలోకానికి కూడా, అంటే ఇంద్రుడికి కూడా ఆయన యుద్ధం చెయ్యలేకపోతే యుద్ధం చేసి ఇంద్ర పదవిని మళ్ళా ఆయనకు అప్పగించి
ఈయన తీసుకోకుండా ఆయనకి అప్పగించి వచ్చేస్తాడనమాట. సో అలాంటివంటి అంటే 3 లోకాలని జయించినటువంటి బయట ఉండే శత్రువులందరినీ ఇప్పటి వరకు జయించావు, ఇప్పుడు నీలో ఉన్న శత్రువుల్ని నువ్వు జయించు అని చెప్పి శోకము, అధైర్యము, మనోబలము ఇవన్నీ మనకి మనలో ఉండే శత్రువులు అన్నమాట. సో వాటిని నువ్వు జయించాలి లే అని చెప్పి ఆయన చెప్తారనమాట. పరంతప అంటే ఈ వీటిని సూచిస్తుంది అని చెప్పి. ఓకే, కదం భీష్మమహం సంఖ్యే ద్రోణైంచ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హి వరిసూదన. ఇక్కడ ఇంకా మన అర్జునుడు చెప్తున్నాడు అనమాట. ఆయన చెప్పినా కూడా ఇంకా ఆయనకి ఆ మోహం అనేది పోలేదనమాట. సో ఇంకా మన అర్జునుడు ఇక్కడ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే భీష్మ ద్రోణులు ఇరువురు పూజార్హి వరిసూదన అంటే పూజ చేసే దానికి తగిన వాళ్ళు, కానీ మనం బాణాలు వదిలిపెట్టే వాళ్ళు కాదు కదా. అంటే వాళ్ళ పైన మనం బాణాలు సంధించడం కూడా తప్పు కదా. అలాంటి వాళ్ళని నేను ఎలా చంపుతాను అన్నట్టు ఇంకా ఆయన చెప్తున్నారనమాట. ఆయన మీద గౌరవము, శక్తి, భక్తి భావము ఇవన్నీ ఎంత గురువు అంటే ఎంత భక్తి భావం ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకా ఇంకా చెప్తున్నారు ఆయన, గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్త్వం వైక్షమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. ఇక్కడ నుంచి త్రిష్టుప్ ఛందస్సు కూడా స్టార్ట్ అయిపోయిందండి. దీన్ని త్రిష్టుప్ ఛందస్సు అంటారు. ఈ ఈ శ్లోకాన్ని, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి వినేదానికి కూడా. సో వీలైతే ఎవరైనా ప్రాక్టీస్ చేయండి. గురువులు, మహానుభావులు అయినటువంటి గురువుల్ని చంపడము అంటే భిక్షాటనం చేయడం లాంటిది కదా. అంటే మనము భిక్షాటనం చేసి అయినా సరే మనము బతకచ్చు, కానీ ఇలాంటి మహానుభావులైనటువంటి గురువుల్ని చంపి వాళ్ళ రక్తంతో తడిసినటువంటి ఈ ధనాన్ని నాకు అవసరం లేదు అని చెప్పి ఆయన ఇంకా చెప్తున్నారనమాట. ఇక్కడ గురువులు ఎవరు? ద్రోణాచార్యులు, కృపాచార్యులు, భీష్మ మహాపితామహుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ మహానీయులు, మహానుభావులు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇంకా ఆయన చెప్తున్నారు, నచైవ ద్విద్మః కతరన్నో ఘయ్యో యద్వా జయేమా యది వా నో జయేయుః యానేవ హత్వా న జజీవిషామస్తేవ స్థితాః ప్రముఖే ధాత్ర రాష్ట్రాః. ఇంకా చెప్తున్నారనమాట ఆయన. ఏమని చెప్తున్నారు? ఈ యుద్ధం గెలుస్తామో లేదో తెలియదు. అసలు యుద్ధానికి అయితే వచ్చాము, ఇది గెలుస్తామా లేదా అని కూడా తెలియదు. అలాంటిది మనము ఇలాంటి మంచి వాళ్ళ మీద యుద్ధం చేసి గెలిచినా కూడా అలాంటి రాజ్యం నాకు అవసరం లేదు. ఇది మనకి మంచిదా కాదా కూడా తెలియదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. దీనివల్ల ఇలాంటి పనులు చేసి మనం జీవించడం మంచిదేనా? అసలు జీవించడం ఉండగలనా నేను అన్నట్టు ఆయన చెప్తున్నారనమాట. ఇంకా ఇది కొంచెం ఇంపార్టెంట్ అయిన శ్లోకము. సో ఇది ఒక్కసారి వీలైతే అందరూ చూడండి. కార్పణ్య దోష పహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. తనకున్న అన్ని కారణాలు చెప్పేశాడనమాట ఆయన. ఇప్పుడు ఆయనకి ఏం చెయ్యాలి అనేది తట్టట్లేదు అనమాట. మనము చూడండి, మనం మాక్సిమం ఏదైనా ఒక విషయం వస్తే దాని గురించి మన వీలైనంత వరకు మానవులు ఎంత చేయగలరో అంతవరకు చేసి
లాస్ట్ లో ఇంకా నువ్వే స్వామి నన్ను చూసుకోవాలి అన్నట్టు ఆయనకి ఎట్లా అప్పచెప్పేస్తామో ఇక్కడ కూడా మన అర్జునుడు అదే అదే విధంగా చేశాడనమాట. కార్పణ్య దోషం అంటే ఇక్కడ ఆ కృపణత్వం అని కృపణత్వం అనే భావనని కార్పణ్య దోషం అంటారనమాట. కృపణత్వం అంటే కృపణుడు అంటే లోభి అని అర్థం అనమాట. లోభి అని అంటే మన అర్జునుడు లోభి అంతా కాదండి. లోభి అంటే పిసినారి అని అర్థం అనమాట. పిసినారి అంతా మన అర్జునుడు కాదు కదా. మన రాజ్యాన్నే తృణప్రాయంగా ఇచ్చేసేసి వచ్చేసారు 5 అన్నదమ్ములు. సో ఆయన లోభి అని అనడానికి ఇక్కడ లేదు. సో ఇంకొక అర్థం ఏంటి అంటే కృపణత్వ భావానికి అజ్ఞానం అని ఇంకొక అర్థాన్ని కూడా మనం తీసుకోవాలి ఇక్కడ. అందువల్ల ఇక్కడ అజ్ఞానం అనే భావనలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆత్మజ్ఞాన రాహిత్యం అనే స్థితిలో ఆయన ఉండిపోయాడు అనమాట. ఆత్మజ్ఞానాన్ని ఆయనకు తెలియక కాదు, ఆయన ఉపనిషత్తులు వేదాలు అన్ని నేర్చుకున్నారు, అన్ని తెలుసు, 3 లోకాల్ని జయించిన వాడైనప్పటికీ కూడా అనే అంటే దయా కృప అనే భావాల వల్ల మమత్వం అంటే మా వాళ్ళు నా వాళ్ళు అని చెప్పి ఆ భావన వలన ఆయన ఇంకా మనం ఫస్ట్ అధ్యాయంలో నేర్చుకుంటాము, ధనుర్బాణాలను వదిలేసి నేను ఇంకా చెయ్యను అని చెప్పి కూర్చునేస్తాడు ఆయన. సో అంత జ్ఞానం తెలిసిన వాడు కూడా మమత్వం అనే భావన వచ్చేసరికి, నా వాళ్ళు అనే భావన వచ్చేసరికి ఆయనకి అప్పుడు ఆ క్షణంలో అజ్ఞానం అనేది ఆయనని పూర్తిగా చుట్టుమట్టేసింది అనమాట. ఏం చేయాలి నాకు తెలియట్లేదు అని చెప్పి. దీని వల్ల ఏమవుతుంది అంటే నీకు ఎంత ఒంట్లో సత్తు ఉన్నా కూడా నువ్వు చెయ్యలేను అని అనుకుంటే ఆ పని అవ్వదనమాట. ఎప్పుడైనా కూడా మనకి శత్రువు లేకపోయినా మనకు ఆ పనిని చెయ్యగలిగేటటువంటి సామర్థ్యం కానీ శక్తి కానీ లేకపోయినా కూడా నువ్వు మనసులో అనుకుంటే అది ఖచ్చితంగా అవుతుంది. అవ్వడానికి 90% వరకు ఛాన్సెస్ ఉంది. నీకు ఆ శక్తి లేకపోయినా కూడా, నీకు పూర్తిగా ఆ శక్తి ఉన్నా కూడా నేను చెయ్యలేను అని ఎప్పుడు అనుకుంటావో అది నీకు అవ్వదనమాట. ఆ విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. అలాంటి అంటే 3 లోకాలను జయించినటువంటి ఆయనే ఈ మమత్వంలో పడిపోయారు అని అంటే ఇంకా మనం ఏమాత్రం అనేది మనం కూడా ఆలోచించుకోవాలి. ప్రతిసారి దాన్ని వెనక్కి తీస్తూ ఉండాలన్నమాట. మన ఒంటికి స్నానం ఎలాగా రోజు చేసి మనము ఒంటిని శుద్ధపరుస్తామో అట్లే మనసులో కూడా ఆ భావన అనేది ఉండాలన్నమాట. మనకి ఎలా వస్తుంది అని అంటే ఇప్పుడు ఒంటికి అయితే స్నానం చేపిస్తాము, శుద్ధి చేస్తాము, సున్నిపిండి పెడతాము, సోపు పెడతాము, ఇన్ని రకాలు పెడతాం. కానీ మనసులోని ఆ భావన అనేది రావాలి అంటే నిరంతరము ఎప్పుడు కూడా ఏదో ఒక నామాన్ని మనము మన మనసులోని అనుకుంటూ ఉండాలన్నమాట. అనుకుంటూ ఉండడం వల్ల మీకు ఆ లోపల ఉండేటువంటి మాలిన్యం అంతా పోతుంది. సో అప్పుడు మీరు పాజిటివ్ గా ఉండొచ్చు అండ్ పాజిటివ్ ఎనర్జీ అంతా అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. అండ్ జ్ఞానం అనేది మనకి బయట ఏమీ లేదండి, మన మనసులోనే ఉంది, మనలోనే ఉందన్నమాట. ఇప్పుడు బొగ్గుకి ఎలా అయితే బూజు పడుతుందో అంటే అది లోపల ఇప్పుడు మనం ఒక బొగ్గును వెలిగించేసి వదిలేస్తే కొంతసేపు అయినాక బూజులాగా పట్టేస్తుంది, తెల్లగా బూడిదలాగా పడుతుంది కదా. ఆ బూడిదని మనము తీసేస్తే దాంట్లోంచి ఉన్న వేడి వెలుతురు వస్తుంది అనమాట. అలాగా మనము ఇవన్నీ భావనలు, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ భావనలన్నీ మనం తీయగలిగితే మనమే ఇంకా అహం బ్రహ్మాస్మి అనే స్థితికి మనం చేరగలిగితే అప్పుడు మన యొక్క దీని గురించి కూడా మనము చర్చించుకున్నామండి. ప్రకృతిలోని ఏ గుణాలు ఉన్నాయి, ఎందుకు వచ్చాయి అనేది సైంటిఫిక్ గా కూడా మనం చర్చించుకున్నాము. సో అది మళ్ళా ఆ పాయింట్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఓకే, ఆ విధంగా ఇప్పుడు ఏదైనా కూడా మనలోనే ఉంది అని చెప్పి మనం తెలుసుకోవాలన్నమాట. సో దాన్ని పెంచుకునే దానికి ఇంకా మనం పూర్తిగా మన సాహశక్తుల
ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. సో అలాగా ఇప్పుడు ఇవన్నీ విషయాలు మహానుభావుడైనటువంటి అర్జునుడికి తెలియక కాదు, ఆ క్షణంలో ఆయనకి మాయ కమ్మేసింది అనమాట. సో అందుకోసమే మొదటి అధ్యాయం అంతా ఈ ఉపన్యాసమే నడిచిందనమాట. అందుకోసం అలా ఉపన్యాసం చెప్తా ఉన్నా కూడా మన శ్రీకృష్ణ పరమాత్మ ఏమీ మాట్లాడలేదు. సో ఏమనుకున్నాడంటే ఆయన నా పృష్ఠ కస్య చిద్భూయాత్ అంటే నన్ను అడగనిదే నేనేం చెప్పనవసరం లేదు అని చెప్పి అనుకున్నాడు అనమాట ఆయన. సో ఆయన అడిగినంత వరకు ఇంకా గమ్ముగా ఉన్నారనమాట. ఇక్కడ శిష్య స్నేహం సాధి మాం త్వాం ప్రపన్నం అని అన్నారు కదా. అంటే నేను నీ యొక్క శిష్యుణ్ణి, నాకేం చేయాలో తెలియట్లేదు, మొత్తం అన్ని కారణాలు చెప్పేసిన తర్వాత అసలు ఏది మంచిదో ఏది చెడ్డదో నేను ఇప్పుడు ఏం చెయ్యాలో ఏది నాకు తెలియట్లేదు. శిష్య స్నేహం సాధి మాత్వం ప్రపన్నం అంటే శిష్యుడిగా నేను నీకు సరెండర్ అయిపోయాను అని చెప్పి ఆయన చెప్తున్నారు అనమాట. ఆయన చెప్పినాక ఆ మాట చెప్పినాక గాని భగవంతుడికి శరణాగతుడు అయిన తర్వాత గాని తన యొక్క ఈ పరిస్థితిని చెక్కదిద్దాలి అనుకొని శ్రీకృష్ణ పరమాత్మ అనుకోలేదన్నమాట. అంటే మనం ఎప్పుడు నేను చెయ్యగలను ఫస్ట్ మనకే వదిలేస్తారనమాట దేవుడు. నువ్వు నీ వరకు అందుకోసం ప్రతిదీ ఏమి చేయకుండానే నువ్వే దిక్కు దేవుడా అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. నీ వరకు ఎంతవరకు నువ్వు చేయగలవో నీ సాయశక్తుల ప్రయత్నించిన తర్వాత ఆయన సాయం చేస్తాడనమాట. ఏమి చేయకుండా నీదే భారం దేవుడా అని చెప్పేది కూడా కరెక్ట్ కాదనమాట. సో ఇక్కడ ఆ మాయను తొలగించడానికి మన భగవంతుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా స్టార్ట్ చేస్తారనమాట. దానికి ఫస్ట్ కావలసింది ఎవరికైనా ఫస్ట్ వినేటువంటి కెపాసిటీ కావాలండి. వినే కెపాసిటీ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ మనలో ఉన్న అజ్ఞానం అంతా బయటకు వచ్చేస్తే, నీ బాధ అంతా నువ్వు బయట పెట్టేసిన తర్వాతనే ఇప్పుడు అప్పుడు నీ మైండ్ ఫ్రీ అయిపోతుంది అనమాట, ఎంప్టీ అయిపోతుంది. అప్పుడు వినేదాన్ని కెపాసిటీ కానీ మన జ్ఞానాన్ని చెప్పినప్పుడు దాని గురించి ఆలోచించడం కానీ స్టార్ట్ అవుతుంది అనమాట. వాళ్ళు ఎవరైనా మన దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పకముందరే మనం మన ఉపన్యాసం స్టార్ట్ చేసాం అనుకోండి, ఇంకా వాళ్ళ మైండ్ లోకి ఏం వెళ్ళదు అనమాట. వాళ్ళు నిజంగా నీకు చెప్పాలనుకుంటున్నారా, నువ్వు నీ సలహా నిజంగానే వాళ్ళకి కావాలా, లేదు అంటే వాళ్ళ బాధని చెప్పుకోవాలనుకుంటున్నారా, అవన్నీ సిచ్యువేషన్స్ మనము జడ్జ్ చేసుకొని అప్పుడు కానీ మనము చెప్పకూడదు అనమాట. ఏదో వచ్చాడు కదా అని ఉచిత సలహాలు ఇస్తూ ఉంటే మన విలువ తగ్గిపోతుంది. అలా అంతా చేయకూడదు అన్నట్టు మన నిత్య జీవితంలోకి తీసుకొని వస్తే దీన్ని ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. అట్లా శరణాగతుడయ్యాడు అనమాట. భగవంతుడికి శరణాగతి సమర్పించిన తర్వాతే అప్పుడు శిష్యుడయ్యి వినయంతో శిష్యుడవ్వాలి. మళ్ళా ఏదో నువ్వు చెప్తే నేను చేస్తానని చెప్పి మాటలతో చెప్పడం కాదు, వినయంతో నువ్వు ఏది చెప్తే అదే, ఇంకా నువ్వేది చెప్తే అదే చేస్తాను అన్నటువంటి అంత డెడికేషన్తో అనమాట శిష్యుడయ్యి ఆయనకి అయిన తర్వాత అప్పుడు మనకి గీత అనేది లభించింది అనమాట. ఒక విధంగా చెప్పాలి అని అంటే అర్జునుడికి ఇన్ని వేదాలు ఉపనిషత్తులు చదివి ఇవన్నీ తెలియక కాదండి, ఆయన్ని అడ్డు పెట్టుకొని మన కోసము చెప్పినటువంటిది ఈ గీత అనమాట. అది యుద్ధం మధ్యలో చెప్పారు అని అంటే ఇప్పుడు జరిగే ఉరుకులు పరుగులకి ఉపనిషత్తులు అనేది మనం ఎప్పుడు కూడా అయిపోయినాక అంటే ముందర విద్యాభ్యాసం పిల్లలుగా ఉన్నప్పుడు అప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకునేటటువంటివి ఉపనిషత్తులు. అండ్ వానప్రస్థానం వచ్చిన తర్వాత చెప్పేవి ఉపనిషత్తులు అనమాట. కానీ మనకి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అంత టైము లేదు, అంత ఓపికలు కూడా లేవండి. సో ఇప్పుడు ఉండేది అనమాట, ఇప్పుడు ఉండే పరిస్థితులకి అనుగుణంగా అన్నింటినీ కలిపి భగవద్గీతలో మనకి 701 శ్లోకం కింద మనకి భగవంతుడు అందించాడనమాట. ఎప్పుడు కూడా స్వయంగా మన ఆత్మార్పణ చేసుకున్నప్పుడు మాత్రమే మనము నెక్స్ట్ స్టేజ్ కి మన గురువులు అనేవాళ్ళు కంపల్సరీ ఎవరికైనా గురువులు అనేవాళ్ళు ఉండాలన్నమాట. ఎందుకు అని అంటే ఎప్పుడైనా కూడా ఒక విషయము కరెక్టా కాదా అని ఒక
స్ప్లిట్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనకి గైడ్ చేసేటువంటి ఒక ఎల్డర్లీగా కానీ ఒక చక్కగా మనకి చెప్పేవాళ్ళు కానీ ఎప్పుడు ఒకరిని మనము ఉంచుకోవాలి అన్నట్టు కూడా ఇక్కడ చెప్తారనమాట. ఎప్పుడు కూడా ఒక గురువుని ఆశ్రయించడం అనేది చాలా మంచి పద్ధతి. ఏమంటే ఒక్కొక్కసారి ఇప్పుడు అర్జునుడి వైపు నుంచి చూస్తే గురువుని చంపడం పాపమే. ఆయన చెప్పినవన్నీ కరెక్టే. సో అలా కాకుండా ఇప్పుడు ఏం చేయాలి అనేది ఆయనకి అర్థం కావట్లేదు. ఒక్కొక్క వైపు ఒక్కొక్క న్యాయంగా ఉంటదన్నమాట. సో దాంట్లో ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ గురువు యొక్క ప్రాధాన్యత కూడా మనకి చెప్తారనమాట. ఇక్కడ ప్రతి వాళ్ళకి కూడా స్వభావం వాస్తవంగా నిర్మలంగానే ఉంటుంది, కానీ ప్రకృతి దోషాల వలన అది మలినం అయిపోతుంది అనమాట. కొందరికి కామదోషం అనేది పట్టుకుంటుంది. ప్రకృతిలో దోషాలు ఎలా వచ్చింది అనేది కూడా ప్రకృతిలోంచే మనము ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ మనం పుట్టడం అనేది చాలా నిర్మలంగా పుడతాము, తర్వాత మనము ఈ నేచర్ నుంచే అబ్జర్వ్ చేసుకుంటాం అనమాట. ఇవన్నీ ఎలా వచ్చింది అనేది నేను ఆల్రెడీ చెప్పుకున్నాను. సో దీంట్లో మనకి కామదోషం కొందరికి వస్తుంది అనమాట. కామదోషం అని అంటే కోరికలు, ఎప్పుడు అంతులేని కోరికలు అనమాట. అది కావాలి ఇది కావాలి ఎప్పుడు అలాగా మనకి వస్తుంది, అది కొందరికి ఉంటది. అండ్ క్రోధ దోషం అంటే ఎప్పుడు కోపంగానే ఉంటారు అనమాట వాళ్ళు. ఎప్పుడు కోపంగాను, ఏది చేసినా వాళ్ళకి కోపంగానే ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కొంచెం మంది ఉంటారు. అండ్ ఈయనకి అర్జునుడికి వచ్చింది ఏమి అని అంటే కృపణత్వం అంటే అజ్ఞానం అనే దోషం ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనకి పట్టుకునింది అనమాట. ఇది ఎలా పోతుంది అని అంటే జ్ఞానం అనే దాన్ని ప్రసాదించడం వల్ల ఈ అజ్ఞానం అనేది పోతుంది అనమాట. ధర్మ పరిజ్ఞాన అనేది ఇక్కడ మన శ్రీకృష్ణ పరమాత్మ అయినటువంటి సద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తారు. అండ్ ఇక్కడ శిష్యుడిగా ఉండి ఎంత డెడికేటెడ్ గా ఆయన యొక్క పోర్షన్ మనకి తెలుస్తుంది అనమాట. ఇక్కడ పోర్షన్ గురించి కూడా మాట్లాడుకోవాలి మనం. ఎప్పుడు అంటే నేను శిష్యుడిగా ఉన్నానని చెప్పి మళ్ళా వినకుండా ఉండేది కాదు. ఆయన అటెంటివ్ గా, ఆయన ఒక కాలు కింద పెట్టి ఇంకొక కాలు మడుచుకొని అటెంటివ్ గా, అంటే మన నిద్ర మత్తులో వింటే మనకేం అర్థం అవ్వదు, ఎందుకంటే ఇది ఆత్మ జ్ఞానం అనమాట. సో అంత అటెంటివ్ గా కూడా ఉండాలన్నమాట. ప్రతి వర్డ్ మనకి చాలా ఇంపార్టెంట్, ఏది ఎక్కడ ఉపయోగపడుతుందో కూడా తెలియదు. సో ఆయన యొక్క పోర్షన్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో అర్జునుడు ఫస్ట్ శ్రీకృష్ణుడికి పాదాక్రాంతుడైపోయి తన అహంకారాన్ని అంతా వదిలేసి కాళ్ళకి దండం పెట్టాడు అనమాట. పాదాకాంతుడైపోయి ఇంకా నాకు ఏది మంచిది ఏది చెడ్డది అని చెప్పి సద్గురువు అయినటువంటి, అందరికీ గురువు అయినటువంటి ఆయనకి శ్రీకృష్ణ పరమాత్ముడే సద్గురువుగా ఆయనకి ఇంకా లభించాడు. అంతకన్నా అదృష్టం ఇంకేముంది చెప్పండి. సో ఇక్కడ సద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆశ్రయించడం వల్ల మనం సంసార సముద్రాన్ని కూడా దాటడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల అందరూ ఆయన్ని ఆశ్రయించండి అని చెప్పి కూడా, అంటే ఆయన మనకి నావిక దిక్సూచిలాగా ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళకూడదు, ఒక్క క్షణం మీరు ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని థింక్ చేసి ఏది కరెక్ట్ అని చెప్పి ఆలోచించగలిగితే ఆయన మీద భారం పెట్టి మీకే తడుతుందన్నమాట. సో ఈ భవసాగరాన్ని ఈదడానికి మనకి ఆయన బ్లెస్సింగ్స్ ఉంటే గనక మనము ఇప్పుడు మామూలుగా చెంచా నీళ్ళల్లోనే భవసాగరాన్ని ఈదేస్తాం కదా, అలా కాకుండా ఎంత సముద్రాన్నైనా మహాసముద్రాన్ని కూడా దాటగలిగినటువంటి శక్తి ఆయన మనకి ఇస్తాడనమాట. దానికి మొట్టమొదటి మెట్టు శరణాగతి. సో శరణాగతి అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయము. సో అందుకోసమే మనము మళ్ళా విపులంగా చెప్పుకున్నాము. ఇది అయిపోయింది కానీ కూడా మళ్ళా మనం విపులంగా చెప్పుకునేది ఎందుకు అనంటే శరణాగతి అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అనమాట. ఇక్కడ మనం చెప్పుకోవాలంటే
ఇంకా శ్రేయస్కరము ప్రియము, ఈ రెండిటి గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఇక్కడ మనకి ఏది శ్రేయస్కరమో అది మనకి ఆయన చేస్తాడనమాట. ఏది ప్రియం, నీకు ఇప్పుడు ఏది ఇష్టం అనేది ఆయన చెయ్యరు. నీకు ఏది శ్రేయస్కరం, ఏదైతే నీకు కరెక్ట్, నీ కర్మలన్నీ దేని వల్ల ఇప్పుడు కష్టం వస్తుంది అని అంటే పాత ఉండే కర్మల వల్ల అనమాట. ఆ కర్మలన్నీ పోవాలి. సో ఆ కర్మలన్నీ పోయి నువ్వు మళ్ళా ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అంటే దాని వల్ల నీకు ఈ కష్టం ద్వారా ఆ కర్మల్ని పోగొట్టేటువంటి అవకాశాన్ని ఆయన ఇస్తున్నాడు. అది ఆయన మీద నమ్మకంతో నువ్వు పెట్టుకొని చేయాలన్నమాట. ఇది నాకు ప్రియము కానీ ఆయన ఎప్పుడు కష్టాలు ఇస్తున్నాడు అని అనుకోకూడదు. సో మనం శిష్యుడిగా ఆయనకి అంత ఇదిగా డెడికేటెడ్ గా ఆయన నువ్వేం చెప్తే అదే అన్నట్టు ఉంటేనే మళ్ళా మనం క్వశ్చన్ వేయకూడదు అనమాట. నాకు ఎప్పుడు ఇలాగే వస్తుంది అనే ఆ క్వశ్చన్ లేకుండా నువ్వు ఏది చేస్తే అదే నాకు శ్రేయస్కరము అనేటువంటి ఆ సిచ్యువేషన్ కి మనం వెళ్ళగలిగితే మనకి ఇంకా చాలా బాగా మనము ఏదైనా సాధించగలం అనే దానికి వెళ్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ శ్లోకం. నహి ఒకసారి జ్యోతి, 2 పాయింట్లు ఉన్నాయి కదా. ఏది మనం ముందు మన ప్రయత్నం మనం చేయాలి, తర్వాతే స్వామి దగ్గరికి వెళ్ళాలి అనేది నిన్న మనం చూసాం. అది మనం గజేంద్రోపాఖ్యానంలో, గజేంద్ర మోక్షంలో మనం గజేంద్రుడు దాదాపుగా 1000 సంవత్సరాల మొసలతో పోరాడి తర్వాత కానీ ఆయన విష్ణువుని ఎవరినిచే జనించని ఎవరున్నారు, నేను ఎవరిని ప్రార్థించాలి అనుకుంటూ ఆ విష్ణువు దగ్గరికి వెళ్ళాల. అప్పుడు ఆయన దిగొచ్చాడు కిందకి. అట్లాగే మనం ద్రౌపది వస్త్రాపహరణం కూడా భారతంలో కూడా మనం చూస్తాం. ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు ఆమె సాధ్యమైనంత వరకు ప్రతిఘటించిన తర్వాతనే కృష్ణ అని పిలుస్తుంది. అట్లా మనం ఏదైనా కానీ ముందు మన శక్తి వంచన లేకుండా దాని మీద మనం ప్రయత్నించిన తర్వాత మనం దేవుడి గురించి చూడాలన్నమాట. అది ఒక విధంగా చెప్పాలంటే మనం గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అంటాం చూస్తారా, అది అవదు. గాలిలో దీపం పెట్టేసి గాలి వస్తుంది, దీపం అది ఆరిపోకుండా ఉండాలి, దేవుడా నువ్వు నీ మహిమను చూపించు అంటే రాదు. ఆ దీపం చుట్టూ మనం ఒక గ్లాస్ పెట్టాలి, చేతులు పెట్టుకున్నాం, ఆ దీపం ఆరిపోకుండా గ్లాస్ మన గాలికి ఇది కాకుండా ఉండేట్టుగా ముందు నీ ప్రయత్నం చేయాలి. చేసిన తర్వాత అప్పుడు భగవంతుడా ఇదిగో నా ప్రయత్నం నేను చేశాను, గాలికి దీపం వెళ్ళిపోకుండా ఇదిగో పెట్టుకున్నాను, ఇక మీరు గాలిని ఆపండినో లేకపోతే పక్క నుంచి పోనివ్వండాను, సంథింగ్ ఆ విధంగా చేసుకోవాలన్నమాట. అందుకని ఆ పాయింట్ కోసం ఒకటి. రెండోది, మనం ఈ మాయ అనేది అర్జునుడికి ఎందుకు వచ్చింది? నా చుట్టాలు, నా తాతలు, నా గురువులు వీళ్ళందరూ నాది, నేను వీళ్ళందరినీ చంపేస్తే నాకేముంటుంది, నాకేమొస్తుంది అనేటువంటి మాయలో పడిపోయాం ఆయన. ఆ మాయలో పడిపోవటం వల్ల అక్కడికి వచ్చి అప్పుడు అనిశ్చిత స్థితి, నేను ఏ స్థితిలో ఏ నిర్ణయం తీసుకోవాలి అనే దాంట్లో నాకేం అర్థం కావట్లేదు. కాబట్టి ఓ భగవంతుడా నువ్వు నాకు సరైన మార్గాన్ని చూపించు అని చెప్పి అక్కడ అడుగుతున్నాడు. అందుకని నేను నీ శిష్యుడిని, నువ్వు నన్ను అనుగ్రహించు అని ఇక్కడ పూర్తిగా శరణాగతి చేసుకుంటున్నాడు. ఇప్పుడు దాకా కూడా ఆయన నాకున్న శోకాన్ని అంతా బయట పెట్టుకున్నాం. విషాదయోగం ఫస్ట్ చాప్టర్లు అంతా విషాదయోగంలో ఆయనకున్న బాధలంతా వెలగక్కేశాడు. వెలగక్కిన తర్వాత శ్రీకృష్ణుల వారు 2వ శ్లోకంలో చెప్పింది, నీకు ఏంటి ఇంత నిర్బలత్వం వచ్చింది, నువ్వు ఇలా అయిపోయావు, నిర్భయంగా ఉండాలి అని చెప్పి, ఇట్లాంటిది నీకు ఎందుకు వచ్చింది అని చెప్పి అక్కడ ఒక మాట అనేస్తారు. అన్నాక మళ్ళీ ఈయన కాదు, ఇంతమందిని చంపితే నాకు వచ్చేది ఏంటి, గెలుస్తాము ఓడిపోతాము ఏమవుతుందో తెలియని భవిష్యత్తుని పెట్టుకుని మనము నేను ఇంత అవసరమా నాకు, అయిన వాళ్ళందరినీ చంపుకునే దానికంటే అడుక్కుని తినటం బెటరు, దీని గురించి పెద్ద నాకు రాజ్యము భోగాలు ఇవన్నీ అక్కర్లేదు అనేటువంటి. ఇక్కడ ఆయన కర్తవ్యం ఏంటి, ఆ అధర్మాన్ని అధర్మం చేసిన వాళ్ళని ఆయన చంపేయాలి, తీసేయాలి. అదే ఆయన కర్తవ్యం. ఆ కర్తవ్యం కృష్ణుడు చేయడు, ఆయన చంపడు, ఆయన చంపిస్తాడు, చేయిస్తాడు. అక్కడ ఎక్కడా కూడా మనము ఆయన చిన్నప్పుడు శ్రీకృష్ణుడు
ఆ రాక్షసుని చంపటం అవన్నీ అక్కడ చూసాం, కానీ కంసుడి కథ తర్వాత దాదాపుగా మనం ఎక్కడా కూడా శ్రీకృష్ణుడు ఆయుధం పట్టేది మనకి అంత ఎక్కడ కనపడదు. ఒక రుక్మిణిని తీసుకొచ్చేటప్పుడు మరి ఎంతవరకు అది కరెక్ట్ మనకు తెలియదు, సినిమాలో చెప్పేది. బట్ ఎక్కడా కూడా మనం ఆయన ఆయుధం పట్టినట్టు ఎక్కడ కనపడుతుంది ఒక చిన్నప్పుడు కంసుడి తర్వాత. అందుకని మనం ఇక్కడ ఆయన ఎంతసేపు కూడా నీతో చేయిస్తాను, నేను చేయను. రామావతారంలో ఆయన చేసి చూపిస్తాడు. ఒక కొడుకు అనేవాడు, ఒక రాజు అనేవాడు, ఒక భర్త అనేవాడు ఎలా ఉండాలి అనేది రామావతారంలో చూపిస్తారు మనకి త్రేతాయుగం. ఈ విధంగా మనిషి అనేవాడు, మానవుడు అనేవాడు ఈ విధంగా బతకాలి అని మనకు అక్కడ చూపిస్తారు. ద్వాపర యుగంలోకి వచ్చేటప్పుడు కృష్ణావతారంలో మనకి నేనేం చెప్తానో అది చెయ్యి, నేను చేసింది ఏంటనేది నీకు అనవసరం, నీ కర్తవ్యం ఏదో నువ్వు చెయ్యి, ఫలితం అనేది నాకు వదిలేదు అని చెప్పి ఆయన ఎంతసేపు మనతో చేయిస్తారే కానీ ఆయన అంటే ఏం చేయరు. అందుకనే ఆయన అర్జునుడు, దుర్యోధనుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నీ సహాయం కావాలన్నప్పుడు కూడా ఆయన నేను ఆయుధం పట్టను అని చెప్తాడు. అక్కడ 11 అక్షోణిల సైన్యాన్ని తీసుకుంటావా, నన్ను తీసుకుంటావా అని అని అడుగుతాడు. అడుగుతాడు. అప్పుడు దుర్యోధనుడు నాకు సైన్యం చాలు, నువ్వు అక్కర్లేదని చెప్తే ఈయనేమో నువ్వు నాకు చాలు, నువ్వు ఉంటే నాకు విజయం నాతోనే ఉంటుందని చెప్పి ఈయన కృష్ణుని తీసుకొచ్చుకుంటాడు. అక్కడ కూడా ఆయన ఆయుధం పట్టను అని చెప్తాడు. ఆ ఒక సందర్భంలో అర్జునుడి యొక్క ఆ పిరికితనాన్ని పోగొట్టడానికి భీష్ముడిని నేనే చంపుతాను అని చెప్పి మళ్ళీ చక్రం తీసేటప్పుడు మళ్ళీ అర్జునుడు ఆపి మళ్ళీ ఆయన ఆ పాత దీంట్లోకి వచ్చి ఆ యుద్ధాన్ని మళ్ళీ భీకరంగా చేస్తారు. అది అట్లా ఎక్కడా కూడా భగవంతుడు మనతో చేయిస్తాడే కానీ ఆయన మన పని చేయడు. అప్పుడు కూడా ఆయన తన భక్తుడైనటువంటి అర్జునుడిని కాపాడడం కోసమనే అప్పుడు కూడా ఆ ఆయుధాన్ని పడతాడు ఆయన. అది అంటే మనల్ని కాపాడేదానికి ఎట్లాంటి ఆయన రక్తము ఇంకా కారిపోతూ ఇంకా మొత్తం రథమంతా తడిచిపోతే ఇంకా భీష్మాచార్యులు పంతం పట్టిన వల్ల నేను కృష్ణుడి చేత అంటే ఆయన అన్న మాట కూడా ఆయనకి గుర్తు రాలేదనమాట. అంటే తన భక్తుల్ని కాపాడడానికి అనేసరికి ఆయన ఇప్పుడు మనకి గజేంద్ర మోక్షంలో కూడా చూడండి వస్తుంది, లక్ష్మీదేవిని అట్లే వదిలేసి ఆయన పరిగెత్తుకొని భుజా నుంచి జారిపోతున్నా కూడా పరిగెత్తుకొని వస్తారు. సో అట్లా తన భక్తుల్ని కాపాడడానికి ఆయన ఏ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా ఏమి అనుకున్నా కూడా అప్పుడు ఆయనకు గుర్తు రాలేదు. అలా మనల్ని కాపాడతాడు అనేది. అందుకనే శంకు చక్రములు ధరింపగా అని చెప్పి మొదలుపెట్టి పద్యం ఉన్నాయి కదా, అవి బాగుంటాయి సార్. ఆయన ఎంత గొప్పగా చెప్తారంటే అక్కడ భక్తుడి కోసం ఆ భగవంతుడు ఎలా పరిగెత్తుకుంటూ వస్తాడంటే ఆ పంచె ఊడిపోతున్నది కూడా గమనించడంట ఆయన. అమ్మవారి చెంగు ఆయన చేతిలో ఉన్నది కూడా గమనించకుండా అలా పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడు. అమ్మవారు అలా పట్టుకుని ఆ వెనకాల పరిగెట్టుకుంటూ వస్తుంది కొంగు. చాలా బాగుంటాయి. ఆ వర్ణన చాలా గొప్పగా ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ప్రస్తుతం ఏంటంటే భగవంతుడు భక్తుడిని కాపాడటానికి నీ ప్రయత్నం అంతా అయిపోయిన తర్వాత ఇక స్వామి నీ మహిమ చూపించు అన్నప్పుడే వస్తాడు. మనం కూడా ఉచిత సలహాలు, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, జ్యోతి చెప్తుంటే నేను మధ్యలో దూరకూడదు, అడిగినప్పుడు చెప్పాలని, అడగకుండా చెప్పకూడదు. మనం కూడా ఎక్కడైనా కూడా ఎవరైనా మన సలహా అడిగినప్పుడే చెప్పాలి కానీ ఉచిత సలహాలు ఇవ్వకూడదు. అప్పుడు మన సలహాకి విలువ ఉండదు, ఎంత గొప్ప సలహా అయినా కూడా. అది ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఆయన అడిగిందాకా కూడా సహాయం చేయడు, అడిగినప్పుడే చేస్తాడు. మనం కూడా మన ఎవరైనా అడిగినప్పుడే మనం మాట్లాడాలి. అదేమి దానికి ఇది ఉంది కదా, అవసరం లేని చోట మాట్లాడకూడదు, అవసరమైన చోట మౌనంగా ఉండకూడదు. అధికల మనరాదు అని చెప్పి పోయింది సార్. అది భీష్ముడు మరి కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపహరణ ఉన్నప్పుడు మాట్లాడాలి, ఆయన మాట్లాడలేదు. అందుకనే ఆంపసై వచ్చింది, సార్ బాణాల మీద పట్టుకోవాల్సి వచ్చింది. మాట్లాడాల్సిన చోట మాట్లాడాలి, మాట్లాడకూడని చోట మాట్లాడకూడదు. ఈ రెండింటినీ కనుక మనం తెలుసుకోగలిగితే మన జీవితం ఎంతో సుఖంగా వెళ్ళిపోతుంది. అందుకని ఆయన చెప్పేది సావధానంగా వినమని చెప్తారు, ఫోకస్డ్గా అటెన్షన్తో వినమని చెప్తారు. ఇందాక చెప్తాను
అటెన్షన్తో వినమని, సావధానంగా మనసును అక్కడ పెట్టి వినాలి అని చెప్పేసాను. థ్యాంక్ యూ. కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. నహి 6:30 దాకానా సార్? మ్యాటర్? 6:30 దాకానా? అవును సార్. అవును సార్, 6:30 దాకా జ్యోతి క్లాసు. సార్ 10th వరకు ఈరోజు ఫినిష్ చేసేద్దాం అండి. ఆయన చేద్దాం. 8th నహి ప్రపశ్యామి మమ మాపనుధ్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఆయన ఇంకా చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు? బాహ్య ప్రపంచంలో ఎన్నో సంపదలు ఉన్నాయి, చాలా అన్ని అధికార పదవులు ఆయన వచ్చి అనుభవించేశారు. అయినా కూడా ఆయనకి మానసికంగా శాంతి ఎక్కడా దొరకలేదన్నమాట. సో ఈ ఆత్మజ్ఞానం అనేది పరమ ఔషధంగా ఉన్నప్పుడు అర్జునుడికి భగవంతుడు ప్రసాదించబోతున్నటువంటి ఈ జ్ఞానం కోసం ఆయన వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఎన్ని పదవులు భోగాలు అనుభవించినా కూడా ఆ తృప్తి అనేది లేదు. సో ఎప్పుడు మనకి ఈ ఆత్మజ్ఞానాన్ని ఉంటుందో అప్పుడు మనకి ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంటది అనమాట. ఇప్పుడే ఈ మధ్యనే కొత్తగా నేను ఒకటి చూశానండి. అది ఏమి అంటే యాపిల్ కంపెనీ, స్టీవ్ జాబ్స్ ఏనా యాపిల్ కంపెనీది, ఆయన చనిపోయారు. వాళ్ళ వైఫ్ 13,000 కోట్లు ఏమో ఉంది ఆవిడకి. అయినా కూడా ఇన్ని భోగాలు అనుభవించినా కూడా ఆవిడకి ఒక ఫుల్ఫిల్మెంట్ లేదు. అందువల్ల ఆవిడ ఇప్పుడు మన సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి వచ్చి ఇవన్నీ తెలుసుకొని ఆవిడ ఇప్పుడు కమలాస్ టీమ్ గా కన్వర్ట్ అయ్యారంట. పేరు కూడా మార్చుకుని మహాకుంభమేళాలోని ఆవిడ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట. సో అది ఎట్లా ఉంటదంటే ఆత్మజ్ఞానం అనేది అంత ఆనందకరంగా, అంత హ్యాపీగా ఉంటది అనమాట. మనకి బయటవన్నీ ఆ క్షణము మనకి ఆనందాలు కలిగిస్తాయి, కానీ ఈ బ్రహ్మజ్ఞానం అనేది మనకి ఎప్పుడు మన ఉండే ఈ దుఃఖాలన్నీ పోగొట్టి మనకి మన ఇంద్రియాలను మన కంట్రోల్లో ఉంచుకొని మనం చేయగలిగితే మనకి అన్ని సంక్రమిస్తాయి, అన్ని వస్తుంది అన్నట్టు చెప్తారనమాట. ఇంకా క్షణికమైనవి, ఆ క్షణానికి ఆనందంగా ఉంటుంది, తర్వాత అది పర్మనెంట్ గా ఉండదు. మనకి ఇష్టమైన స్వీట్ లేకపోతే ఒక ప్లేస్ చూసాం అనుకోండి, ఆ టైంలో అక్కడ ఎంజాయ్ చేస్తాం, వచ్చిన తర్వాత కొద్ది రోజులు గుర్తుంటది, మళ్ళీ ఎప్పుడో ఒకసారి అది కూడా పూర్తిగా చెయ్యము. మళ్ళా దాంట్లో కూడా ఫోటోలు, మళ్ళీ దాంట్లో కూడా ఆకలేస్తుంది, దాంట్లో కూడా ఇంకేమైనా వస్తుంది, మళ్ళీ బాత్రూమ్ వస్తుంది, ఇన్ని రకాలు ఉంటాయి అన్నమాట పిల్లలతో వెళ్ళినప్పుడు. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఉన్నదాన్ని ప్రెజెంట్ ఎంజాయ్ చేయాలి. ఏ పని చేసినా కానీ పూర్తిగా మనసుని దాని మీద కేంద్రీకరించి చేయమని. ఏమంటే చాలా మంది అంటే ఉద్యోగం చేసేవాళ్ళు అంటే తెలుస్తుంది, ఆఫీస్కి వెళ్ళి ఇంటి గురించి ఆలోచిస్తారు, ఇంట్లో కూర్చొని ఆఫీస్ గురించి ఆలోచిస్తారు, రెండూ సక్రమంగా చేయలేరు. అట్లాగే ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా పని చేసేటప్పుడు కానీ మన మనసుని పూర్తిగా ఆ పని మీద లగ్నం చేయాలి. కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత ఆ పని సక్సెస్ఫుల్గా పూర్తయిన తర్వాత అప్పుడు స్విచ్ ఓవర్ టు నెక్స్ట్, రెండో దానికి వెళ్ళాలి. మనం ఏ పని కూడా అన్ని 4 పనులు పెట్టుకుని 4 గురించి ఆలోచిస్తూ ఏది సక్రమంగా చేయలేము. ఆయన చెప్పకని ఇక్కడ నుంచి ఆత్మజ్ఞానం నాకు కావాలి అని చెప్పేసి ఇంక కూర్చుని పోతాడండి. ఇంకా అయిపోయింది. ఆయన అర్జునుడు ఇంకా మాట్లాడు. ఇప్పుడు మాట్లాడేది వచ్చి సంజయుడు అనమాట. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప నయోత్స్యైతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవ. ఇక్కడ హృషీకేశ అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము, మన ఇంద్రియాలన్నింటినీ కంట్రోల్ చేసే వాళ్ళనే ఋషికేశుడు అని చెప్పి అంటారు అనమాట. అండ్ గుడాకేశుడు అంటే నిద్రని జయించిన వాడు. అంటే మనము ఇక్కడ మన నిద్రని జయించి ఈ కాన్సన్ట్రేట్ చేసి మనము ఈ యొక్క తత్వాన్ని గ్రహించాలి అని చెప్పి సంజయుడు చెప్తున్నాడు అనమాట.
గోవిందం అనే దానికి కూడా మనం మాట్లాడుకున్నాము. ఆయన 11 రోజులు గోవర్ధనగిరిని ఎత్తి ఆయన ఆ పేరుని సంపాదించుకున్నారు. సో ఆయన ఈ గోవిందం అనేది కూడా ఇంకొక మీనింగ్ ఏమి అంటే ఇక్కడ మన ఉపనిషత్తులన్నిటినీ ఎప్పుడు గోవుల కింద చెప్తారనమాట. ఈ గోవుల పాలని అన్ని తీసి దాని యొక్క సారాన్ని మనకి అందించిన వాడు కాబట్టి గోవిందుడు అని కూడా చెప్పి అంటారనమాట. ముక్త్వాం తూష్ణీం బభూవహ అంటే ఇంక కూర్చుండిపోయాడు అనమాట. బభూవహ అంటే ఇంకేం మాట్లాడలే, ఊరుకుండిపోయాడు అనమాట. ఇంకా నేనేమి చేయలేను, ఇప్పుడు నేనేం చేయాలనేది నువ్వే చెప్పు కృష్ణ అన్నట్టు ఆయన ఇంకా ఆయన చెప్పాల్సిందంతా చెప్పేసి లాస్ట్ లో ఇంకా ఏం మాట్లాడకుండా ఉండిపోయారు అనమాట. ఇది కూడా చాలా మంచి నేచర్ అనమాట. అంటే ఇంకా ఆయన చెప్పాల్సిందంతా చెప్పేసిన తర్వాత ఇంకొకరు ఏం చెప్తున్నారు అనేది కూడా మనం వినాలన్నమాట. సో వినికిడి శక్తి అనేది పెంచుకోవాలి మనమే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏం చెప్పాలి అనుకునేది కూడా వాళ్ళు మర్చిపోతారు అనమాట. సో నీకు ఉన్నదంతా నువ్వు చెప్పేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే తీసుకునేదానికి కూడా రెడీగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఆయన బభూవహ అంటే ఆయన రెడీగా ఉన్నారన్నమాట. తూష్ణీం బభూవహ అంటే ఇంకా నేనేం చేయాలో నువ్వే చెప్పు, నువ్వేం చెప్తే నేను అదే చేస్తాను, శిష్యుడిగా అయిపోయాను అని చెప్పి అంత డెడికేటెడ్ గా ఆయన కూర్చుండిపోయారు అన్నట్టు చెప్తున్నారనమాట. అది ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. ఇఫ్ యూ వాంట్ టు బి ఏ గుడ్ స్పీకర్ యూ హ్యావ్ టు బి ఏ గుడ్ లిజనర్. నువ్వు ఒక మంచి వక్త కావాలి అంటే దానికి ముందు నువ్వు ఒక మంచి శ్రోతవు కూడా కావాలి. నువ్వు గొప్పగా మాట్లాడగలగాలి అంటే నువ్వు ముందు వినగలగాలి. ఆ వినటం అనేది చాలా ముఖ్యమైనది అనమాట. చాలామంది మనం ఏం చేస్తాము, అవతల వాళ్ళు మాట్లాడుతుంటే సగం మాట్లాడేటప్పటికి నువ్వు ఏం చెప్పదలుచుకుంది ఇదే కదా అని చెప్పి కట్ చేసి మనం మాట్లాడటం మొదలు పెడతాం. ఇప్పుడు నేను జ్యోతి నాటినట్టు అలా కాదు. మనం పూర్తిగా అవతల వ్యక్తి ఏం చేస్తున్నాడు ఇక్కడ చూడండి. ఆయన శరణాగతి వచ్చేసాడు, అయిపోయింది. నేను నిన్ను శరణ పెడుతున్నాను, నా మార్గాన్ని చూపించు అని చెప్పేసాడు. ఈ తర్వాత ఆయన మాట్లాడటానికి ఏం లేదు. ఆయన మాట్లాడదలుచుకున్నంత మొదటి అధ్యాయంలోనూ రెండో అధ్యాయంలో ఇప్పుడు దాకా అయిపోయింది. ఆయన బాధ అంతా వెళ్ళగక్కేసాడు. వెళ్ళగక్కేసిన తర్వాత నువ్వు ఆయనకి శరణాగతి చెప్పిన తర్వాత అవతల వ్యక్తికి నువ్వు చెప్పు నాకు ఏం చేయాలని చెప్పిన తర్వాత అవతల వ్యక్తి మనకేమి మార్గదర్శకత్వం, మనం వెళ్ళి ఒకరి దగ్గర ఎందుకు చెప్పుకుంటాము? మనకంటే వాళ్ళు ఏదో తెలిసిన వాళ్ళు, తెలియగల వాళ్ళు, లేదా మనకు మార్గం చూపిస్తారనో చెప్పుకుంటాం కదా మన ఎవరి దగ్గర కన్నా. ఆ మార్గం తెలిసిన వాడు అని చెప్పినప్పుడు మనం వెళ్ళి చెప్పుకున్నప్పుడు అవతల వ్యక్తి ఏం చెప్తున్నాడో వినకుండా మళ్ళీ ఆయన చెప్పే ఉపదేశాన్ని లేకపోతే ఒక సొల్యూషన్ను చెప్పేటప్పుడు మనం దాన్ని వ్యతిరేకంగా కట్ చేస్తాం. కట్ చేసేసి మళ్ళీ అలా కాదండి ఇలా అయింది కదా మీరు ఇలా చెప్తారు మళ్ళీ మొదలెడతాం. మరి ఇంకా నువ్వు శరణాగతి చేసిందే ఉంది, నువ్వు ఆయన అడగటానికి వెళ్ళింది, నీ బాధ చెప్పుకున్నావు అయిపోయింది కదా. నువ్వు బాధ చెప్పుకున్నంతసేపు ఆయన మాట్లాడలేదు, విన్నాడు. మరి ఆయన చెప్పేటప్పుడు నువ్వు వినాలి కదా. మనం వినాం. మళ్ళీ ఆయనకి మనం 2 ఆప్షన్స్ ఇస్తాం, ఇలా చేస్తే బాగుంటది కదా, అలా చేస్తాం, అన్నీ మనమే చెబుతాం. ఎందుకు వెళ్ళాయంటే మన ఆలోచనని ఆయన ముద్రేస్తే అమ్మయ్య నేను కరెక్ట్గా ఆలోచించానని చెప్పుకోవటం కోసం. అంతేగాని ఇక్కడ అదే అర్జునుడి యొక్క గొప్పతనం. ఆయన ముల్లోకాలు జయించి ఇంద్రుడికి ఆయన లోకాన్ని అప్పచెప్పిన తర్వాత కూడా అంత శక్తివంతుడు అయ్యింది కూడా ఒకసారి కృష్ణ నువ్వే నాకు దిక్కు అన్నాక ఆయన పక్కకు కూర్చొని తలకాయ ఉంచుకొని కూర్చుంటాడు, ఇంకేం మాట్లాడు. ఇక్కడి నుంచి ఈయన మాట్లాడతాడు. అది మనం నేర్చుకోవాలి. మనం మాట్లాడాలి, మనం మాట్లాడేది ఒకడు వినాలి అంటే మనకు మెయిన్గా ఒకటి ఏంటి, అసలు మన ప్రజెన్స్ అక్కడ అవసరమా కాదా? అవతల వాళ్ళు ఒక కాంటెక్స్ట్ అయితే జరుగుతుందో అక్కడైతే మన నలుగురు మాట్లాడుకుంటున్నారు, మనం వెళ్ళాము, చూసాము, విన్నాము, సరే అసలు అక్కడ ఉంటాం మన అవసరమా కాదనేది మనకు తెలియదు. రెండోది అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో సగంలో దూరం పోయి అది మనం ఊహించుకుంటాం దీని గురించి మాట్లాడుతున్నాడు అని. మూడోది వాళ్ళు అడగకుండానే మనం దూరేసి మన సలహా చెప్పేస్తాం. వాళ్ళ మాట్లాడుకునే సబ్జెక్ట్ని మనం డైవర్ట్ చేసేసి చివరికి దాన్ని ఎక్కడికో వెళ్ళిపోద్ది మనం అడిగిందాం. ఇవన్నీ కాకు మనం వెళ్ళాము, సరే బాగానే ఉంది, విను ముందు ఏంటో
వాళ్ళ సమస్య ఏంటో. నీకు చేత అయితే సలహా చెప్పు, లేకపోతే ఇది నాకు అవసరం లేదని బయటకు వచ్చి. పిల్లని పేరెంటానికి మనకెందుకు? అది మనం ఒక వక్త కావాలి అంటే, మనం బాగా మాట్లాడాలి అంటే ముందు మనం బాగా వినటం నేర్చుకోవాలి. మరి కృష్ణుడికి తెలీదా అర్జునుడి యొక్క మానసిక స్థితి ఏంటి అని? ఆయనకి మొత్తం లోకంలో ఏం జరుగుతుందో తెలుసు కదా. ఆయన ఎందుకు మాట్లాడనివ్వాలి అంటే గుండె బరువు దించుకోవటానికి. మాట్లాడించిన తర్వాత అప్పుడు ఆయన మాట్లాడు. మనం కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మనం అవతల వ్యక్తులు ఏం చెప్తున్నారు అనేది ముందు వినే ఓపిక మనకు ఉండాలి. ఆ ఓపిక లేకపోతే తలకాయ పెట్టకండి, తల బొప్పి కట్టుద్ది. రైట్. లాస్ట్ ఇది ఒక్కటే. యా. నెక్స్ట్ నుంచి మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ చేద్దాము. లాస్ట్ సంజయ వాచలో 10th శ్లోకం. తమువాచ హృషీకేశ ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఇంకా సంజయుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ప్రహసన్నివ భారత, దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రహసన్నివ అంటే ఒక చిన్న నవ్వు, దరహాసం అనమాట. ఇప్పుడు ఆయన అంటే ఇప్పుడు జ్ఞానులు అంతా ఉన్నప్పుడు అజ్ఞానం గురించి చెప్పినప్పుడు సర్లే అన్నట్టు ఒక చిన్న నవ్వుతాం కదా, అలాంటిది అనమాట. అంటే చిన్నపిల్లలు ఇప్పుడు ఏదో చేస్తున్నారు అనుకోండి, వాడు వచ్చి మనకి ఏదో చెప్తున్నాడు అంటే అది చిన్న విషయం అయినా కూడా మనము ఒక అంటే జ్ఞానులు అజ్ఞానులను చూసి నవ్వినట్టు ఒక చిన్న నవ్వుతారు అనమాట. అది ప్రహసన్నివ భారత అన్నమాట. ఆ నవ్వును గురించి కూడా చాలా మంది చాలా చాలా ఎక్కువగా చెప్పారండి. మనము ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమి అని అంటే, అర్జునుడి యొక్క అంత మొత్తము అజ్ఞానం అంతా బయటకు వచ్చేసింది. ఇలాంటి అంటే ఇన్ని 3 లోకాల్లో జయించిన వాడా ఇప్పుడు మాట్లాడుతున్నాడు అన్నట్టు ఆయనకు అనిపించి ఆ చిన్న దరహాసం అనేది వచ్చిందనమాట. అలా 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 మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకేముంది అని అంటే, ఈ మాయను దాటాలి అని అంటే మన ఇంద్రియాలతో మన ఇంద్రియాలను మనం జయించగలగాలన్నమాట. ఇంద్రియాలను జయించి ఆత్మజ్ఞానాన్ని మనం సొంతం చేసుకున్నప్పుడే ఇక్కడ మనము మాయని దాటగలము. అది ఏంటి అనేది, ఆ ఆత్మజ్ఞానం అనేది ఏంటి అనేది మనకి 11వ శ్లోకం నుంచి మన భగవాను వాచ అని చెప్పి ఆయన మాట్లాడతారండి. నెక్స్ట్ 2వ అధ్యాయం అంతా కూడా ఆయన మాట్లాడతారు. అండ్ 2వ అధ్యాయాన్ని సంపూర్ణ అధ్యాయంగా చెప్తారనమాట. భగవద్గీత మొత్తం రాకపోయినా కూడా, మొత్తం మనం చదవకపోయినా కూడా అన్ని అధ్యాయాల్లో ఉండే దాని యొక్క మూలం అనేది ఈ 2వ అధ్యాయంలో ఉంది. సో ఇక్కడి నుంచి మన శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. అండ్ ఇక్కడి నుంచి మన కొంచెం భగవత్పాదుల వారు ఈ 11వ శ్లోకం నుంచి ఆయన మీనింగ్ రాశారు. ఇంతవరకు మీనింగ్ కూడా రాయలేదన్నమాట. సో అంటే అంత పెద్ద వాళ్ళు కూడా ఈ 2వ అధ్యాయంలో ఇక్కడ నుంచి సంపూర్ణంగా మన యొక్క ఆత్మజ్ఞానం గురించి కానీ, మళ్ళా బుద్ధి గురించి చెప్తారు, నిష్కామ కర్మ గురించి చెప్తారు. అండ్ స్థిత ప్రజ్ఞుడు, మన ఏమవుతావురా నువ్వు అని అంటే, నేను ఇంజనీర్ అవుతా, డాక్టర్ అవుతా అని కాకుండా స్థిత ప్రజ్ఞుడు అవుతా అని చెప్పాలంటండి. ఆ స్థిత ప్రజ్ఞుడు యొక్క లక్షణాలు ఎలా ఉండాలి మనం అనేది ఆయన ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారనమాట. సో నెక్స్ట్ నుంచి మనం అసలైన భగవద్గీతలోకి ఎంటర్ అవుతున్నాము. సో ఇంతవరకు మనము 8 ద్వారాల్లో వైకుంఠంలో మనము ఫస్ట్ ద్వారం దగ్గరికి వచ్చినట్టు లెక్క అనమాట. అంటే ద్వారం ముందరకు వచ్చి మనం నిల్చున్నాము. వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు దర్శనం చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి ఇంకా బాగుంటుందండి. అందువల్ల నెక్స్ట్ రావడానికి ట్రై చేయండి.
అండ్ ఇక్కడ ఇంకొకటి ఏమి అంటే అజ్ఞానం వలన గొప్ప సాగరం కూడా. అంటే ఇక్కడ అజ్ఞానానికి గోష్పద సాగరయాత్. అజ్ఞానం అనే దాని వలన గోష్పదం అంటే ఒక చిన్న ఆ కొలను కూడా సాగరం లాగా కనపడుతుంది అనమాట. అదే జ్ఞానం వలన సాగరో గోష్పదయాత్ అంటే సాగరం అంటే మహాసముద్రం కూడా మనకి ఒక చిన్న కాలువలాగా మనం ఈజీగా దాటేయచ్చు. సో ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోవాలి అన్నట్టు ఇక్కడ ఆయన మనకి చెప్తారు అన్నమాట. సో నెక్స్ట్ కూడా మీరు అందరూ వస్తే ఇక్కడి నుంచి అసలైన ఆ మనం ఏం చేయాలి ఏం చేయకూడదు ఇంతవరకు కూడా మనము చెప్పుకున్నాము. అండ్ నెక్స్ట్ నుంచి ఇంకా చాలా బాగుంటది. సో అందరూ వచ్చేదానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జ్యోతి. ఇప్పుడు థ్యాంక్ యూ భగవద్గీత జ్యోతి. వచ్చి ఇవాళ రోజున ఆ రోజున ఈ రోజున ఏ రోజునైనా కూడా అందరికీ అప్లై అవుతుంది. ది బెస్ట్ మేనేజ్మెంట్ గైడ్ ఈజ్ భగవద్గీత. ఎక్కడ వెళ్ళినా కూడా దేంట్లో అయినా చూడండి, మనం ఇన్ని పుస్తకాలు చదివాం, అన్నిట్లో కూడా చివరికి వచ్చేటప్పటికి గీతావాక్యంతోనే ముగుస్తుంది. అది ఇన్ని పుస్తకాల్లో కూడా జపాన్ చరిత్ర చదివాము, యూఎస్లో చదివాము, మన ఇండియన్ చదివాము, అన్నీ చదివాము. ఎక్కడ చదివినా చివరికి వచ్చేటప్పుడు భగవద్గీతతోనే వాళ్ళు ముగిస్తారు. అట్లాగే మన కప్పు నిండుగా ఉందనుకోండి, అందులో ఇంకా టీ పోస్తే పడుతుందా? ఎంత పో. దానికోసమే మా మేనేజ్మెంట్లో లెర్న్ అని చెప్పేవాడు. లెర్న్, అన్లెర్న్, లెర్న్. మనకి వినేటప్పుడు లెర్న్ లాగా అనిపిస్తుంది, కానీ ఫస్ట్ లెర్న్ అంటే ముందు నేర్చుకో. అన్లెర్న్ అంటే మళ్ళీ దాన్ని బయటికి తీసేయి. అండ్ లెర్న్ మళ్ళీ నేర్చుకో. నీకు తెలిసిన దాన్ని నీ వరకు పెట్టుకుని దాన్ని ఖాళీ చేసి నువ్వు ఎక్కడికైతే నేర్చుకోవటానికి వెళ్ళావో అక్కడ మళ్ళీ నింపుకో. అందుకని భగవద్గీత ఇస్ ద బెస్ట్ మేనేజ్మెంట్ గైడ్. మనం భగవద్గీతని మన యొక్క మన రోజువారీ కార్యక్రమాలకు కూడా అన్వయించుకోవచ్చు. మనకి ప్రతి చోట మనకు ఒక సొల్యూషన్, మనకు ఒక దీన్ని మనకు ఆ సమస్యకి పరిష్కారం చూపిస్తుంది. మనకి ప్రతి చోట ఈ అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో, మనకి కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోగొట్టుకుని మన మనస్సు, మన బ్రెయిన్ ఇవన్నీ నిర్మలంగా తీసుకొస్తుంది అనమాట. చాలా ముఖ్యం. మనం సరే, నేను చదవలేదు ఇన్నాళ్ళు, అది వేరే విషయం. ఇప్పుడు ఏదో జ్యోతి పుణ్యం అని చెప్పి ఉంటున్నాను. కాకపోతే మనం ఏంటంటే అక్కడ చెప్పిన దాన్నే భగవద్గీతని ఒక ఉపదేశంలాగా కాకుండా మన నిత్య జీవితానికి అన్వయించుకునే విధంగా. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తారు సార్. భగవద్గీత ఎప్పుడు అంటే ఇప్పుడు యుద్ధం చేసేవాడికి చెప్తే వాడు ఇంకా బాగా యుద్ధం చేయగలడు. అదే సంసారంలో ఉన్నవాడికి చెప్తే వాడు ఇంకా అనుభవించి సంసారాన్ని, సాగరాన్ని ఈది వాడు మోక్షాన్ని సాధించగలడు. అదే ఒక విద్యార్థికి చెప్తే వాడు ఇంకా బాగా చదవగలడు. ఒక డాక్టర్కి చెప్తే వాడు ఇంకా బాగా చేయగలడు అనమాట. ఏ స్కిల్లో ఉన్న వాళ్ళైనా కూడా చేయాలి. నువ్వు స్కిల్లో ఉన్నప్పుడే నువ్వు దీన్ని తెలుసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో నేను రామకృష్ణ అన్నప్పుడు భగవద్గీత చదువుతాను అని అంటే దానివల్ల నీకు ఉపయోగం ఏం లేదు. నీకు ఒంట్లో ఉన్నదంతా శత్రువు అంతా పోయింది, నువ్వు పడాల్సినవన్నీ పడ్డావు. ఇంకా దాని నుంచి బయటకు వచ్చేసి ఇంకా రామకృష్ణ అన్నప్పుడు చదవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. అన్ని బాగున్నప్పుడే నువ్వు ముందర తెలుసుకొని పని చేస్తే అది ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటది, ఇంకా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. సో అన్ని తెలుసుకొని నువ్వు చెయ్యాలి అన్నట్టు కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు సార్. భగవద్గీత గురించి మీరు చెప్పారు కాబట్టి. ఇప్పుడు ఓరియో బిస్కెట్లతో నేను కేక్ చేయాలని మొదలుపెట్టి అనుకోండి, గోష్పద సాగర గోష్పదం చెప్పింది కదా. అంటే అజ్ఞానికి చిన్న మడుగు కూడా సముద్రంలా కనిపిస్తుంది, సముద్రం తెలిసిన వాడికి సముద్రం కూడా చిన్న మడుగులా కనిపిస్తుంది అని. నేను వెళ్ళి ఓరియో బిస్కెట్తో కేక్ చేయటం మొదలు పెడితే జ్యోతికి అదేదో చిన్న ఎడం చేయి వేలుతో ఆడినట్టుగా ఉంటుంది. అవునా? నాకు అదేదో పెద్ద విషయంలాగా ఉంటుంది. ఆ బిస్కెట్లన్నీ గీసి అన్నీ చేసి అదేదో చేయాలి. అది వాళ్ళు ఎవరెవరి ఫీల్డ్లో వాళ్ళు
వాళ్ళకి అది తెలిసిన వాడికి తేలిగ్గా కనిపిస్తుంది, తెలియని వాడికి అదేదో పెద్ద హిమాలయ మౌంటైన్ లాగా, హిమాలయ పర్వతంలాగా కనిపిస్తుంది. అందుకని ఆ జ్ఞానం అనేది, ఆత్మజ్ఞానం అనేది మనం తెలుసుకుని మనం ముందుకు వెళ్ళాలి. అజ్ఞానంలో నుంచి జ్ఞానానికి తీసుకురాం. ఆ చిన్న లైటు, చిన్న దీపం వెలిగిస్తే వెలుతురు ఎలా వచ్చి చీకటిని పోగొడుతుందో, ఆ విధంగా ఒక మొదలు మనం ఇప్పుడు దైవ నిర్ణయము, దైవానుగ్రహము మొత్తం మీద భాగవతము, భగవద్గీత 2 కార్యక్రమాలను మనం చేస్తున్నాం. ఇక్కడ కూడా దయచేసి మనకు ఆల్రెడీ మనం ఇన్ని పుస్తకాలు చదివాము, ఇంత అనుభవం ఉంది, ఇంత నేర్చుకున్నాం కాబట్టి ఇదేదో ఉపదేశం లాగా కాకుండా మన నిత్య జీవితానికి ఉపయోగపడే విధంగా దీంట్లో నుంచి సారాన్ని తీసుకోండి. అంతే, అంతకంటే ఏం ఉండదు ఎక్కడికి వెళ్ళినా. అది ఏం లేదు సార్, ఈ రోజు చెప్పిన దాంట్లో ఏమి అని అంటే, ఇప్పుడు మనం ఏదైనా మన ఫ్యామిలీ మీటింగ్ అయింది అనుకోండి, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం తీసుకోవాలి, వాళ్ళు చెప్పేది మనం ఫస్ట్ మన ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే పూర్తిగా చెప్పాలి. ఈ ఒక్క విషయం తీసుకున్నా కూడా మనము ఆ, ఆ, అదే చాలా చాలా సొల్యూషన్స్ దొరికిపోతాయి. అండ్ ఆ ఒక్క క్షణం ఆ మాట వలన చాలా చాలా ఇబ్బందులు కలుగుతాయి. అండ్ వాళ్ళు పూర్తిగా ఏం చెప్తున్నారని వినగలిగితే ఆ ఒక్క విషయం తీసుకున్నా కూడా మనకి ఇంకా లైఫ్ లో మనం చాలా వరకు ఆ ఇంకా సాధించేసినట్టే అనమాట. మనం ఫస్ట్ వినేది ఒక్కటి, గుడ్ లిజనర్ గా ఉంటే కూడా అది ఒక్కటి తీసుకున్నా కూడా చాలు. ఆ ఒక్క క్షణం ఆగితే చాలా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ అవే అయిపోతాయి అనమాట మనం మాట్లాడుకుంటుంటే. కోపం వచ్చినప్పుడు కూడా ఒక్క క్షణం ఆగితే చాలా అభిప్రాయ భేదాలు, తిట్టుకోవడాలు తెలిపోతాయి. ప్రతి చోట కూడా నిగ్రహం అనేది ముఖ్యం. మన మీద మనకి ఆ కంట్రోల్, నియంత్రణ. అందుకే హృషికేశ అంటే ఆయన చెప్పింది అన్నీ జయించినవాడు, అంతే కదా. ఇంద్రియాలని జయించినవాడు. ఇంద్రియాలను ఆయన కంట్రోల్లో పెట్టుకున్నాడు, ఆయన జయించేశాడు ఇంద్రియాలకి. ఇంకేమి ఆయన చెప్పినట్టు అవి వినాలి అంతే. మనం ఏం చేస్తాం, మన చేతులు కాళ్ళు చెప్పినట్టు మనం వింటాం. కోరికల్ని, ఆలోచనల్ని, ఇంద్రియాలు అంటే కోరికలు, ఆలోచనలు, మన బ్రెయిన్, దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఆ క్షణాన్ని ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే మనకి తర్వాత వచ్చే తలనొప్పులు ఎన్నో తగ్గిపోతాయి. కానీ సార్ ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఒక పాయింట్ అనేది ఉంటది. ఆ పాయింట్ కి వాళ్ళు రీచ్ అయితేనే ఇవన్నీ ఎక్కుతాయి అనమాట. ఆ పాయింట్ అది ఆ ఎగ్జిట్ పాయింట్ అనేది మనకి ఎప్పుడు అనిపించిందో అప్పుడే మనకి దీంట్లోకి వెళ్ళాలి అని కూడా మనసు పుడుతుంది అనమాట. ఇప్పుడు రీచ్ అయ్యాం కాబట్టి ఇక్కడికి వచ్చాం. ఇన్ని పుస్తకాలు చదివిన తర్వాత భాగవతం, భగవద్గీత చదవాలని మనకు ఆలోచన వచ్చింది అంటే ఇన్ని రీచ్ అయినట్టే మనం అక్కడికి. ఆ సంకల్పం ఆ భగవంతుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు మీకు చదవండిరా బాబు, మీకు మీకు ఆ టైం వచ్చింది, చదివే టైము అని. జ్యోతి ఉంది, సావిత్రి గారు ఉన్నారు, వాళ్ళిద్దరు చెప్తారు, మీరు వినండి రా బాబు అని. ఏం లేదు సార్, మీరు సంకల్పించారు. నిజంగా నేను చెప్తానని కూడా అనుకోలేదు. చాలా భయపడ్డాను స్టార్టింగ్ లో అయితే. నాకే తెలియకుండా పర్వాలేదు చెప్పగలుగుతున్నానే అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ అయితే ఇప్పుడు వచ్చింది. వెరీ గుడ్. సో థ్యాంక్ యూ సార్, మీకే థ్యాంక్స్ చెప్పాలి అంతే. ఏం కాదమ్మా, మీరు అందరికీ మీకు ఆ కెపాసిటీ ఉంది, మీ అందరికీ ఆ క్యాపబిలిటీ ఉంది, మీరు ఇప్పుడు ఎగ్జిబిట్ చేస్తున్నారు అంతే. అందుకంటే ఏమీ లేదు, మీకు అందరికీ ఉంది, అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చెప్పగలరు. వేణి గారు చెప్పగలరు, భవాని గారు చెప్పగలరు, ధనలక్ష్మి గారు చెప్పగలరు, లలిత చెప్పగలరు, ఎవరు చెప్పలేరు. వాళ్ళ అనుభవంలో వాళ్ళ భాషలో చెప్తారు అంతే. అందరూ ఒకే భాషలో ఒకే రకమైన చెప్పాలని లేదు. రామన్ గారు వచ్చారు, ఆయన మేనేజ్మెంట్ చెప్తున్నారంటే మేనేజ్మెంట్ ఆయన భాషలో చెప్తారు. మనం చెప్పిందని ఆయన వేరే భాషలో చెప్పచ్చు. ప్రతి వాళ్ళకి సిద్ధారెడ్డి గారు ఉన్నారు, ఆయన భాషలో, ఆయన టీచర్ కాబట్టి, ఆయన స్కూల్ ఉంది కాబట్టి ఆ మేనేజ్మెంట్ భాషలో చెప్తారు అంతే. అంతకంటే ఏం లేదు, మనందరికీ తెలిసినవి. ఇంకా ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఐ థింక్ ఎవరన్నా షేరింగ్స్ ఉన్నాయా అండి? అర్థమైందా ఈ రోజు చెప్పింది? సారు, జ్యోతి ఏదో ట్రై చేశారు.
మనోదర గారు మీరు ఏమైనా యాడ్ చేస్తారా? యాడ్ చేయడానికి ఏం లేదు సుకన్య, చాలా బాగా చెప్పారు. మళ్ళీ మర్చిపోకుండా ఇద్దరు కలిపి. చాలా బాగా చెప్పారంటారా? ఓకే, చాలా బాగా చెప్పారంట సార్. జ్యోతి నిన్న బ్రహ్మానందం ఏదో చిన్నది చూస్తా ఉన్నాను. ఆయన బ్రహ్మానందం జ్యోతి ఇప్పుడు అట్లా కాదు, మనోదర్ గారు చెప్పారు. బ్రహ్మానందాన్ని ఒక మీటింగ్ ఇనాగ్రేషన్కి పిలుస్తారు, ఒక పెద్ద ప్రోగ్రామ్. అది సరిగమప అనేది అనుకుంటా, ఫైనల్స్కి ఏదో పిలుస్తారు. పిలిచినప్పుడు మరి వచ్చిన ఆయనకు వీళ్ళు గ్రీటింగ్ చెప్పాలి కాబట్టి, మీరు ఎన్నో పనులున్నా వదిలేసుకొని మా దగ్గరికి వచ్చారు, మాకు చాలా సంతోషం అండి, అదండి ఇదండి అని ఆయన ఎత్తేస్తుంటారు. బ్రహ్మానందం గారు ఆయన లెవెల్లో అట్లా చెప్పకపోతే నువ్వు వచ్చావు దారుణంగా ఉంది, దరిద్రంగా ఉంది అని చెప్తారంట. మీరు మాకేమన్నా, మీరు ఎట్లా ఇప్పుడే ఇలాగే చెప్తారు అని చెప్పారు. మనోదర్ గారు చెప్పింది నాకు అది లేదు సార్, నేనైతే హార్ట్ఫుల్ గానే చెప్పాను సార్. మీరు హార్ట్ఫుల్ గానే చెప్పారండి. నేను కొంచెం వాతావరణాన్ని తేలికపరచడం, వాతావరణాన్ని తేలిక చేయటం కోసం అందరూ సీరియస్గా ఉన్నారు, అందుకని. ఏమో ఏమర్థమైందో తెలియదు, ఎవరు ఏం మాట్లా బాగా చెప్తున్నారు జ్యోతి. అర్థం పోయిందో కూడా తెలియదు. కానీ నెక్స్ట్ నుంచి ఇంకా కొంచెం అటెంటివ్ గా వినాలండి, అప్పుడే మనకి అర్థమవుతుంది. అండ్ మళ్ళా నేను కొంచెం మనం అటు సైంటిఫిక్ గా ఇటు కూడా, వెళ్తా పనులు చేసుకుంటా వింటే వెళ్ళదండి బ్రెయిన్ లోకి ఇదేమి, కొంచెం ఇది కూడా బుక్ కాదు. యూజ్లెస్. అలా ఉండాలి అనుకుంటే అసలు జాయిన్ అవ్వకండి. ఇది బుక్ కాదు. సో ఒకటికి 2 సార్లు వీలైతే మళ్ళా మీరు ఆడియో మనకి ఎట్లాగా వస్తుంది కాబట్టి, సార్ పోస్ట్ చేస్తారు డాన్స్ లో కాబట్టి. విని మళ్ళీ రికార్డింగ్ ప్లే చేసుకుంటే గానీ శాంతం వెళ్ళదు. ఇక్కడైనా ఏదైనా పాయింట్ మిస్ అవుతాం అటెంటివ్ గా ఉన్నా గానీ. ఇప్పుడు నేను ఆల్రెడీ విన్న క్లాసెస్ అయినా గానీ ఒక్కొక్కరికి ఎక్కడో స్ట్రైక్ అవుతుంది. ఇదే అప్పుడు విన్నాం కదా మేడం, అలా స్ట్రెస్ చేసి చెప్పారు కదా, అదే కదా ఈ శ్లోకం అని చెప్పి. ఇప్పుడు మనోదర గారు కొంతమంది అటెండ్ అయ్యారు ఇంతకుముందు గీతా పర్వర్ క్లాసెస్. ఇప్పుడు ఉమా ఆంటీ అటెండ్ అవుతున్నట్టున్నారు. 17 మంది అయ్యాము. 18 మంది సక్సెస్ఫుల్. రామోహన్ గారు రెండిట్లో నుంచి వచ్చారు. ఓ, 2 ఉన్నాయి, ఇద్దరు వేసుకోవటమే. రామ్మోహన్ సార్ మేడం అనుకోవటం. జ్యోతి కంక్లూజన్ ప్రేయర్ చేస్తావా? ఎండింగ్ ప్రేయర్. యోగీశం సచ్చిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నేను ఇక్కడ రికార్డింగ్ ఆపేసి మళ్ళీ సాంగ్స్కి వేరే చేస్తాను. సార్ ఈ రోజు సాంగ్స్ కాదు కదా, వేణి వాళ్ళ అబ్బాయి లలిత ఓకే కదా, యా కంటిన్యూ లలిత చేద్దామా లేకపోతే ఇంతవరకు పాజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయండి? అదే ఇది ఇక్కడ వరకు ఆపేసి 2 వేణి భాగాలుగా గారు మీ చేస్తాను. బాబు All రెడీ time. అండి? ఎస్ మేడం.